హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆల్ మై ఛానల్. ఈరోజు టాపిక్ ఏసీ ఫిల్టర్లు మరియు కండెన్సర్ క్లీనింగ్ విధానం గురించి ఈరోజు తెలుసుకుందాం. ప్రతి సంవత్సరం సమ్మర్ స్టార్ట్ అవ్వగానే మనం ఫిల్టర్లు క్లీన్ చేసుకోవాల్సి వస్తుంది. మొదటి ఆ చివరి కార్నర్స్ పట్టి లాగానే మనకి ఇట్లా ఆ చివరి ఈ చివరి పట్టుకొని మనకి ఏసీ డోర్ లాక్ కానీ పూర్తిగా ఇట్లా ఓపెన్ కావడం జరుగుతుంది. ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత మనకి ఇక్కడ ఇక్కడ ఇవి ఫిల్టర్స్ ఈ విధంగా పట్టి లాక్ కానీ బయటికి రావడం జరుగుతుంది. 2 ఫిల్టర్స్ ఏసీకి రావడం జరుగుతుంది. ఇందులో దీనికి ఇలాంటి డస్ట్ మనకి ఎక్కువగా పేరుకోవడం వల్ల ఏసీ కూలింగ్ తగ్గడం జరుగుతుంది. అదేవిధంగా డస్ట్ అలర్జీ కూడా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మనం ప్రతి సంవత్సరంకి ఒకసారి ఈ 2 ఫిల్టర్లకి అదేవిధంగా కండెన్సర్ కూడా క్లీన్ చేసుకోవాల్సి వస్తుంది. మనకి ఇయర్ సమ్మర్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఫిల్టర్ ఏసీకి 2 ఫిల్టర్ రావడం జరుగుతుంది. ఈ 2 ఫిల్టర్ని ఏసీ నుంచి పూర్తిగా తొలగించడం జరిగింది. ఇలా తొలగించిన ఫిల్టర్ని మొదటగా మీరు ఒక పెయింట్ కొట్టే బ్రష్ సహాయం ఇక్కడ ఎక్కువ డస్ట్ పేరుకుపోవడం జరిగింది. ఇక్కడ చిన్న మనకి ఒక మెస్ దాంట్లో ఇలాంటి డస్ట్ చాలా పేరుకుపోయింది. దీనివల్ల మనకి డస్ట్ అలర్జీను అది అంతేకాని కూలింగ్ కూడా మనకు తక్కువగా వస్తుంది, సరిగా రాదు. కాబట్టి ఈ ఫిల్టర్ని ఒక 1 ఇయర్కి ఒకసారి ఖచ్చితంగా మీరు ఫిల్టర్ క్లీన్ చేసుకుంటూ ఉండాలి. అదేవిధంగా కండెన్సర్లు కూడా మనం క్లీన్ చేసుకునే వాళ్ళను. ఇది ఫిల్టర్స్ ఓన్లీవి. ఈ విధంగా మనకి చాలా డస్ట్ పేరుకుపోయి ఉంటుంది. కాబట్టి మనం మొదటగా దీన్ని ఒక చిన్న బ్రష్ పెయింట్ కొట్టే బ్రష్ కానీ ఇలాంటి ఏదైనా బ్రష్ కానీ మనం ఇట్లా నీట్గా క్లీన్ చేసుకున్నాం. డైరెక్ట్గా మన వాటర్ కింద మాత్రం డైరెక్ట్ పెట్టి క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకోవడం వల్ల అది కొంచెం పిడకల మాదిరి పేరుకుపోయే అవకాశం ఉంది, సరిగ్గా క్లీన్ కావు. మొదట మీరు ఈ విధంగా బ్రష్ లేదా పెయింట్ కొట్టే బ్రష్ కానీ ఏదైనా ఇలాంటి చిన్న బ్రష్ ఐటమ్తో మీద మొత్తం అంతా క్లీన్ చేసుకోండి. మొదట క్లీన్ చేసుకోవడం వల్ల మనకి ఫిల్టర్ నీట్గా క్లీన్ అవ్వడానికి చాలా అవకాశం ఉంది. నీట్గా క్లీన్ అవుతాయి. డైరెక్ట్ మీరు వాటర్ మీద కడిగినప్పుడు ఇదంతా ఒక పిడకల మాదిరి మనకు అంటు పెట్టుకుని ఉంటుంది. కాబట్టి మీరు ఒక చిన్న బ్రష్ సహాయంతో ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా మీరు నీట్గా క్లీన్ చేసుకోండి. ఆ విధంగా రెండో ఫిల్టర్ కూడా బ్రష్ సహాయంతో నీట్గా ఇట్లా ఈ విధంగా క్లీన్ చేసుకోండి. మీరు డైరెక్ట్ ఈ బ్రష్ ఉపయోగించుకోకుండా డైరెక్ట్ ట్యాప్ మీద మీరు వాటర్ మీద క్లీన్ చేసుకొస్తే సరిగ్గా క్లీన్ కావు. ఈ విధంగా బ్రష్తో క్లీన్ చేసిన తర్వాత ఈ విధంగా మీరు ట్యాప్ వాటర్ కింద కానీ ఏదైనా సోప్ వాటర్ కింద కడిగి నీట్గా కడగడం వల్ల నీట్గా మీకు ఫిల్టర్లు క్లీన్ కావడం జరుగుతుంది. ఎక్కడ ఇలాంటి ఇట్లాంటి డస్ట్ మాదిరి ఎక్కడ ఉండదు. మనకి దుమ్ము ధూళి అంతా ఏమైనా ఉంటే మొత్తం వాటర్ సహాయంతో మొత్తం నీట్గా క్లీన్ కావడం జరుగుతుంది. ఈ విధంగా మీరు ఫిల్టర్ని క్లీన్ చేసుకోండి. ఈ 2 ఫిల్టర్ క్లీన్ చేసిన తర్వాత ఒక బట్ట సాయంతో తుడిచి ఒక ఎండలో మీరు ఒక 20 మినిట్స్ ఎండలో ఆరబెట్టిన తర్వాత ఎక్కడైతే మీకు ఎండ వస్తుందో అక్కడ కొద్దిగా ఇలా డస్ట్ ఈ విధంగా మనకి చాలా పెరిగిపోయింది. కాబట్టి ఈ విధంగా మీరు ఎండలో ఒక 20 మినిట్స్ అట్లా ఫిల్టర్లు ఆరేంత వరకు ఆరబెట్టుకోగలను. ఇప్పుడు ఎండ పూర్తిగా తగిలే విధంగా మనకి ఎలాంటి తేమ ఉండకూడదు. మన ఫిల్టర్ పీల్చే ముందర తర్వాత ఇవి కండెన్సర్లు మన ఏసీ అవి ఫిల్టర్లు ఆడేంత వరకు మనకి కండెన్సర్లు మనకి నీట్గా క్లీన్ చేసుకునేవాళ్ళు. ఒక మన పండ్లు దిక్కే బ్రష్ సహాయంతో ఇవి కండెన్సర్లో ఇక్కడ కూడా డస్ట్ ఉంటుంది. ఇవి కండెన్సర్లు ఏసీకి సంబంధించిన కూలింగ్కి సంబంధించిన కండెన్సర్లు ఇక్కడ కూడా డస్ట్ ఫామ్ కావడం జరుగుతుంది. చిన్న ఒక బ్రష్ ఒక టూత్పేస్ట్ బ్రష్ సహాయంతో ఇట్లా ఇవి కూడా క్లీన్ చేసుకునే వల్ల ఇవి ఓన్లీ ఇట్లా పైనుంచి కిందికి మాత్రమే మనం క్లీన్ చేసుకునే వలన అడ్డంగా తిక్కడం వల్ల మనకు బ్లేడ్ దెబ్బతినే అవకాశం ఉంటుంది. బ్లేడ్ మూసుకుపోతాయి. మీకు పైకి కిందికి మాత్రమే ఇట్లా ఈ వీడియోలో చూపించిన విధంగా మాత్రమే మీరు క్లీన్ చేసుకునే వలన ఇవి ఇట్లా కాకుండా మీరు అడ్డదిడ్డంగా బ్రష్తో తిక్కడం వల్ల కండెన్సర్ సంబంధించిన బ్లేడ్స్ దెబ్బతిని కూలింగ్ వచ్చే అవకాశం చాలా తగ్గిపోతుంది. కాబట్టి మీరు వీడియోలో చూపించిన విధంగా క్లీన్ చేసుకునే వలన ఇట్లా పైకి కిందికి మాత్రమే ఆడించుకుంటే ఏదైనా డస్ట్ ఉన్నా కానీ మనం క్లీన్ చేసుకునే వలన లేకపోతే మీరు ఇట్లా సరిగా అడ్డం ఎట్లా అంటే అట్లా తిక్కినప్పుడు మనకి కూలింగ్ సంబంధించిన బ్లేడ్స్ ఇట్లా కింద మనకి ఫోల్డింగ్ కావడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ కింద కొన్ని ఫోల్డింగ్ కావడం జరిగింది.
ఈ విధంగా మీకు డ్యామేజ్ జరుగుతుంది కాబట్టి డస్ట్ చాలా ఇట్లా విధంగా డస్ట్ రావడం జరుగుతుంది. మొత్తం ఈ కండెన్సర్ బ్లేడ్లో మీరు పైనుంచి కిందికి మాత్రమే క్లీన్ చేసుకునేవాళ్ళను. వీడియోలో చూపించిన విధంగా పైనుంచి కిందికి మాత్రమే క్లీన్ ఈ విధంగా చేయడం వల్ల డస్ట్ నీట్గా రావడం జరుగుతుంది. మనకి కండెన్సర్ బ్లేడ్లు కూడా దెబ్బతినే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. ఇలా మీరు అడ్డంగా మాత్రం ఎప్పటికీ చేయొద్దండి. ఒకవేళ చేశారంటే కండెన్సర్ బ్లేడ్లో మనకి ఇంకా అవి రావు, పూర్తిగా డ్యామేజ్ అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి తర్వాత మీరు ఈ విధంగా మీరు క్లీన్ చేసిన తర్వాత ఇప్పుడు బ్లోయర్స్ మీ దగ్గర బ్లోయర్ ఉన్నా పర్వాలేదు, ఏదైనా గాలి మిషన్ సంబంధించి ఏదన్నా మీ దగ్గర అట్లా ఆన్ చేసుకొని లోపల డస్ట్ అంతా ఎయిర్ సాయంతో డస్ట్ అంతా మనకు రిమూవ్ చేసుకోవడం, ఏదైనా దుమ్ము ధూళి ఉన్నా కానీ మనకి బయట రావడం జరుగుతుంది. ఇది ఏర్కి సంబంధించిన మిషన్. దాంట్లో ఏదన్నా ఏసీలో మనకి ఏమైనా దుమ్ము ధూళి ఉన్నా కానీ క్లీన్ చేసిన తర్వాత మొత్తం బయటకు రావడం జరుగుతుంది. మన లోపల దుమ్ము ధూళి ఏదైనా ఉన్నా కానీ మొత్తం అంతా మనకి ఎయిర్ రూపంలో బయటకు రావడం జరుగుతుంది. ఇది ఎయిర్ కండెన్సర్ సంబంధించిన క్లీనింగ్. ఈ కండెన్సర్లో ఇక్కడ మనకి కూలింగ్ ఎక్కువ, ఈ కండెన్సర్లో మూసుకుపోతే మన కూలింగ్ తక్కువ ఉంటుంది. కాబట్టి దీనిలో కూడా మనం 10 సంవత్సరాలకు ఒకసారి ఏదైనా డస్ట్ ఉంటే ఖచ్చితంగా క్లీన్ చేసుకోవాలి. మొత్తం లోపల ఏమన్నా డస్ట్ ఉన్నా కానీ మనకి గాలి రూపంలో గాలి ద్వారా బయటకు దుమ్ము వస్తుంది. తర్వాత మీకు ఏదైనా ఒక బట్ట సాయంతో, చిన్న క్లాత్ సాయంతో మీకు తడి తీసుకొని మొత్తం ఈ విధంగా ప్యానల్ సంబంధించిన బోర్డుకి, బాడీకి మొత్తం విధంగా మీకు ఏదైనా డస్ట్ ఉన్నా ఏదైనా ఒక తడిగుట్ట సహాయంతో నీట్గా మనకు క్లీన్ చేసుకోవడం. మొత్తం బాడీ లోపల ఏదైనా చుట్టూ ఫ్రేమ్స్కి పైన టాప్ మీద మొత్తం ఈ విధంగా బ్లేడ్స్ కూడా మనకి కింద చుట్టూ ఫ్రేమ్కి ఈ విధంగా ఏదైనా దుమ్ము ధూళి ఉన్నా కానీ ఈ తడిగుడ్డ సాయంతో మీరు కండెన్సర్ బ్లేడ్స్ ఈ విధంగా మీరు క్లీన్ చేసుకోవచ్చును. మీరు అడ్డంగా మాత్రం ఎప్పుడు ఎలాంటి చేయొద్దండి, బ్లేడ్ దెబ్బతినే అవకాశం ఉంటుంది. వీడియోలో చూపించిన విధంగా మీరు కండెన్సర్ బ్లేడ్ దగ్గర ఇలా అప్లై చేసుకోండి. ఏదైనా దుమ్మున్నా మనకి తడిబట్టి రావడం జరుగుతుంది. మీరు అడ్డంగా చేయడం వల్ల బ్లేడ్స్ కండెన్సర్ సంబంధించిన బ్లేడ్స్ దెబ్బతిని మనకి కూలింగ్ తక్కువ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఎలాంటి పరిస్థితులు మీరు అట్లా చేయొద్దండి. మొత్తం బాడీ మన చుట్టూ ఏసీకి సంబంధించి చుట్టూ క్లీన్ చేసుకోండి. పైన టాప్ మీద సైడ్కి మొత్తం అంతా ఒక గుడ్డ సహాయంతో పూర్తిగా క్లీన్ చేసుకున్న తర్వాత మనం ఆరబెట్టుకున్న ఫిల్టర్స్ ఇంతకుముందు యథాస్థితి ఎలాగైతే ఓపెన్ చేసామో ఆ విధంగా మీరు మళ్ళీ దాంట్లో ఇన్సర్ట్ చేసుకోవాల్సి వస్తుంది. ఇది చాలా ఈజీగా ఉంటుంది. చేసుకున్న తర్వాత ఈ విధంగా ఒక ఫిల్టర్ అయితే మనం ఫిట్టింగ్ చేయడం జరిగింది. తర్వాత రెండో ఫిల్టర్ కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో మనం ఫిట్టింగ్ చేయడం జరిగింది. ఈ లాస్ట్ చివర ఆల్మోస్ట్ మనకి ఒక 2 సిట్టింగ్స్ అయితే ఉండడం జరిగింది. ఆ సిట్టింగ్ నుంచి లోపల ప్రెస్ చేయగానే మనకి ఫిల్టర్ లోపల పోవడం జరుగుతుంది. ఈ వీడియోలో చూపించిన తర్వాత ఇక్కడ లాక్ సెట్టింగ్ ఉంటుంది. ఫిల్టర్ జారిపోకుండా ఒక చిన్న లాక్ మాత్రం ఉంటుంది. ఈ విధంగా రెండు ఫిల్టర్లు మనము ఇన్సర్ట్ చేయడం జరిగింది. తర్వాత పూర్తిగా మనకి ఏసీ సంబంధించిన డోరు లాక్ చేయబడింది. ఇట్లా ప్రెస్ చేయగానే ఆటోమేటిక్గా లాక్ అవడం జరుగుతుంది. ఆ చివర కొద్దిపాటి ప్రెస్ చేయకుండా లాక్ కావడం జరుగుతుంది. ఇప్పుడు ఏసీని ఆన్ చేసి చూద్దాము. ఇది స్టెబిలైజర్, ఏసీ సంబంధించిన స్టెబిలైజర్. మనం ఏసీ ఆన్ చేయగానే స్టెబిలైజర్ ఆన్ కానీ 2 నిమిషాల్లో మనకి లోపల సంబంధించిన
ఏసీ ఆన్ కావడం జరుగుతుంది. అవుట్‌డోర్ తర్వాత 1 మినిట్ తర్వాత అవుట్‌డోర్ కూడా ఆన్ కావడం జరుగుతుంది. తర్వాత మనకి కూలింగ్ రావడం జరుగుతుంది. ఈ విధంగా మీరు స్వయంగా ఏసీ ఫిల్టర్‌ని, కండెన్సర్‌ని ఈ విధంగా మీరు చేసుకోవచ్చు. ప్లీజ్ థాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్ యూ.